ఈ రోజు నేను మీ ముందుకి ఒక బుల్లి గెస్ట్ ని తీసుకొచ్చేసాను. మీ వయసు తెలుసుకోవచ్చా? 24. ఏం నమ్మట్లేదా? ఆధార్ కార్డు చూపించిన. ఇప్పుడు మీరు ఫస్ట్ వీడియో పెట్రోల్ బంక్లే అదే పెట్రోల్ గురించి ఒక వీడియో చేశారు. అక్కడ నుంచి కదా మీకు ఫేమ్ స్టార్ట్ అయింది. సరదాగా మామూలుగా పెట్రోల్ రాసిన బాగా ఉంటుందా? మీకు ఇష్టమా? ఏం మీకు ఇష్టం లేదా? అంత బాగుంది. అలా లవ్ స్టోరీస్ ఏమీ లేవా? లవ్లో ఏం లేదు. నా పర్సనాలిటీ ఎవరు పడుతుంది? ఎప్పుడైనా అంటే మీ పర్సనాలిటీ గురించి కానీ ఎందుకు దేవుడు నాకే ఎందుకు ఇలా చేశాడు అని ఎప్పుడైనా అలా అని ఫీల్ అయ్యారా? ఖచ్చితంగా ఇంట్లో లేదన్నా చిన్న మాట అన్నా మనకి ఇష్టమైన ఎవరైనా ఏమైనా అన్నా చాలా ఫీల్ అవుతూ ఉంటాం. అలా అంటే అన్నయ్య ఒకడే కష్టపడుతున్నాడు ఇంట్లో. మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ చిన్నప్పుడే చనిపోయాడు. ఇంతకుముందు జబర్దస్త్లో చేసేవారు కదా బాగా. ఎందుకు ఈ మధ్య మానేసినట్టున్నారు? ఊళ్ళో చిన్న పర్సనల్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేదు. పర్సనల్ ప్రాబ్లం అంటే? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ. ఈ రోజు నేను మీ ముందుకి ఒక బుల్లి గెస్ట్ని తీసుకొచ్చేసాను. తను ఎవరంటే జబర్దస్త్లో మంచి ఫేమ్ తెచ్చుకున్నారు అండ్ అలాగే సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అందరినీ అలచల్ చేస్తున్నాడు. తనే మణికంఠ మణి గారు. సో లేట్ చేయకుండా తనతో మాట్లాడేద్దాం. హాయ్ మణి గారు, నమస్తే. బాగున్నారా? బాగుంది. మీరు రీల్స్లో చూసి కొంచెం అంటే ఉంటారు, నా హైట్ ఉంటారేమో అనుకున్నాను. మీ హైటా? అయ్యి బాబోయ్. అంటే నేను పొట్టి కదా చాలా, సో మరి చాలా పొట్టిగా ఉన్నారు. లో యాంగిల్లో తీస్తాడు, అందువల్ల అలా కనిపిస్తుంది. ఓహో, మీరే కెమెరామేనా మీ రీల్స్కి? కాదా? ఓకే. ఇంతకుముందు జబర్దస్త్లో చేసేవారు కదా బాగా. ఎందుకు ఈ మధ్య మానేసినట్టున్నారు? ఊళ్ళో చిన్న పర్సనల్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేదు. పర్సనల్ ప్రాబ్లం అంటే అంటే తెలుసుకోవచ్చా? చెప్పకూడదని కాదు, పెన్షన్ వస్తుంది కదా నాకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, అది వెరిఫికేషన్ కోసమని అయిపోయి. ఓకే. అంటే వెరిఫికేషన్ కోసం ఇంకా అక్కడే డైలీ ఉండాలా ఏంటి? అది ఎప్పుడు ఉంటుందో తెలియదు కదా. అంటే అట్లీస్ట్ ముందు రోజు కూడా వాళ్ళు ఏమి ఇన్ఫార్మ్ చేయరా? ముందు రోజు చెప్తుంది, అప్పటికప్పుడు రావడం కుదరదుగా. ఓకే. అంటే ఇప్పుడు జబర్దస్త్ అనేది కొంచెం మంచి ఫేమ్ వస్తుంది అండ్ డబ్బులు కూడా వస్తాయి కదా. ఫేమ్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఓన్లీ అంటే ఫింక్షన్ వచ్చే ఆ డబ్బుల కోసం ఇక్కడ ఈ ఫేమ్ని దీన్ని వదిలేసుకుని వెళ్ళేంత ఏంటి? అంటే మొన్నదాకా సద్దామని టీంలో చేసా, అది తీసేది. అదే వేరే టీం కింద చేసేది ఏంటో తెలీదు. మనం వెళ్ళి వేరే వాళ్ళని అడగాలి ఇప్పుడు. ఓకే. ఫస్ట్లో నోకరాజన్ టీంలో చేసా, వాళ్ళ దాంట్లో మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్ తీసుకొచ్చారు. మాకు ఛాన్స్ లేదు. అప్పుడు డైరెక్టర్ సార్ సద్దామని టీంలోకి వెళ్ళమన్నారు. అన్న టీంలో 3 షెడ్యూల్స్ చేసా. తర్వాత వచ్చేసాను నేను ఇక్కడికి, ఇది వెరిఫికేషన్ ఉందని. ఒకసారి క్యాన్సిల్ అయింది. ఓకే. మళ్ళీ వెరిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పి ఇంకా ఆగిపోయా. ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్కి వెళ్తే నేను ఎవరి టీంలోకి వెళ్ళాలని అందరినీ అడగాలి. అది మీరే అడగాలి. అంటే ఇప్పుడు మీరు దేనికోసం అయితే ఊరెళ్ళిపోయారు, వాళ్ళు పిలవలేదు కదా మనల్ని. పిలవరా అలా? ఎప్పుడైనా షూట్స్ ఉన్నాయి మళ్ళీ వస్తావా అని? బాగా ఫేమ్ ఉన్న వాళ్ళు అయితే పిలుస్తారు. మీకు బాగానే ఉంది కదండి. అంత ఇంకా అవ్వలేదు కదా, 30,000 మంది పైనే ఉన్నారు మీకు ఫాలోవర్స్. ఇంకా అవుతే పిలుస్తారేమో, మరి తెలీదు. ఇదైతే మనం మన ద్వారానే అడిగి వెళ్ళాం కాబట్టి. ఓకే. మీరు ఫస్ట్ మీకు మీరే కాంటాక్ట్ అయ్యి వెళ్ళారా జబర్దస్త్కి? బాబీ అన్నని అన్నని ఎప్పటి నుంచి అడిగితే, అన్న ఎట్లా చేద్దామని ఉంది జబర్దస్త్లో చేయాలి, ప్రతి ఒక్కరు కామెంట్లు పెట్టేవారు, బ్రో నువ్వు జబర్దస్త్కి వెళ్తే బాగుంటుంది అని. ఓకే. అందుకు నీకు ఇంట్రెస్ట్ వచ్చిందా? ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. మరి అప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు కామెంట్లు పెట్టారని నీకు నువ్వే అప్రోచ్ అయ్యి అప్పుడు వెళ్ళావు. ఓకే. అదొకటి, నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి జబర్దస్త్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు కదా మూవీస్కి, అందుకోసం కూడా. మరి ఇప్పుడు ఎందుకు దాన్ని వదిలేసుకున్నావు అంత ఈజీగా? ఓన్లీ ఫంక్షన్ కోసం వెళ్తా కొంచెం టైం తీసుకున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మేము ఊర్లో సిరీస్ అయ్యి మేము ఇంకా గట్టిగా చేసి మనల్ని పిలిచేలాగా చేసుకుందామనే ఒక పాయింట్ కూడా ఉంది. పెద్ద ప్లాన్. ఓకే. మరి ప్రస్తుతం ఏం చేస్తున్నారు? వాళ్ళు మనం పిలిస్తే ఒకలాగా ఉంటుంది, మనం వెళ్ళి అప్రోచ్ అయితే ఒకలాగా ఉంటుంది. అంటే రెస్పెక్ట్ ట్రీట్ చేసే విధానం. అంటే ఏంటి జబర్దస్త్లో చేసిన రోజులు ఏమన్నా ఫేస్ చేశారా వాళ్ళు? ఫేస్ చేయడం కాదు, అంటే ఛాన్స్ ఇవ్వడం, రోలు ఉంటేనే ఇస్తారు. అదే వీళ్ళు పంపించారు అనుకో, ఇట్లా రోల్ క్రియేట్ చేసి మరి ఇస్తారు. అప్పుడైతే
ఓకే. అంతే కదా. అవునా? సెలబ్రిటీ వచ్చేదానికి కంపల్సరీ వాళ్ళు రోజు ఇవ్వాలి కదా, హ్మ్. క్యాకేసి కూర్చోబెట్టరు కదా వాళ్ళని. హ్మ్. మనం మీరు కొద్ది తర్వాత ఈ ఈ షెడ్యూల్ కాకుండా నెక్స్ట్ షెడ్యూల్ అన్నా చేస్తారు. హ్మ్. మీరు సింపుల్‌గా ఇలా చెప్తున్నారు గానీ నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. అంత ఏదో మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయలేనట్టు రెస్పెక్ట్ అని ఇందాక రెస్పెక్ట్ అనే వర్డ్ ఏదో అన్నారో అంత అవునవును. ఈజీగా మనం దాని అలాంటి వర్డ్స్ రావు. మీరు అన్నారంటే ఏదో స్టోరీ ఉందనిపించింది నాకు. స్టోరీ ఏం కాదు, బాగుంటారా జబర్దస్త్ వాళ్ళందరూ మీతో ఫ్రెండ్లీగా మాట్లాడే బాగానే విధానం? ఉంటారు. హ్మ్. కాకపోతే మనం వాళ్ళ టీం తరపు నుంచి వెళ్తే మనకి ఇంకా బాగుంటుందండి. ఓకే. ఓకే. ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు మరి? ఓన్లీ ఇంకా రీల్సేనా? మొన్నటి దాకా వేరే వాళ్ళతో చేసేవాళ్ళని, హ్మ్. ఇప్పుడు సాయి పరిచయం అయ్యాక సాయితో చేస్తున్నాం. పల్లెటూరు బాయ్స్ సాయి మరి రేపు ఇంకా సిరీస్లు అవి స్టార్ట్ చేస్తున్నాం. అందుకో కొంచెం నేను ఆగిపోయాను జబర్దస్త్కి వెళ్తానికి. ఇప్పుడు ఇంకో బెటర్ పర్సన్ ఎవరైనా వచ్చారు, మంచి ఛాన్స్ ఇచ్చారంటే సాయిని వదిలేసి వెళ్తావా మళ్ళీ? వదలను, నేను ఎవరిని వదలలేదు. వాళ్ళే మిమ్మల్ని వదిలేసుకున్నారా? Yes, yes. ఓకే. మరి సాయి వదిలేస్తే? వాళ్ళు వదిలేసారో లేదో తెలియదు కానీ నేను ఎవరికి ఎక్కేసి వీడియో చేద్దామన్నా నేను వెళ్తా. ఓకే. అది ఈగో ప్రాబ్లమ్స్ ఏమన్నా మనకి. ఓకే. నాకు నేను వెళ్తా, చేసుకుంటే వచ్చేస్తా అంతే. ఓకే. ప్రస్తుతానికి ప్రొఫెషన్ అయితే ఇదే, ఇంతే. అవును. మీకు కొంచెం పర్సనల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, అడగండి. మీ వయసు తెలుసుకోవచ్చా? మీ వయసు తెలుసుకోవచ్చా? 24. ఓకే. ఏ నమ్మట్లేదా? ఆధార్ కార్డు చూపించిన వద్దులే, బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను. మిమ్మల్ని నమ్మకుండా. ఓకే. కాదు, అంటే మీ ఇంట్లో నాకు అడగాలని లేదు, బట్ తెలుసుకోవాలి అని నా వ్యూవర్స్ కూడా తెలియజేయాలి కాబట్టి అడుగుతున్నా. ఏం ఫీల్ అవ్వద్దు. ఓకే. ఇంట్లో మీరేనా ఇలా నేను ఉంటారు? దేనికి ఫీల్ అవును. ఓకే. నేను దేనికి ఫీల్ అవును. కనిపిస్తుంది మీరు చాలా స్ట్రాంగ్ అని, బట్ నాకు ఉంటుంది కదా. ఓకే. ఇప్పుడు ఏంటి మీ ఇంట్లో మీరేనా ఇలా ఉంటారు, ఇంకెవరికైనా? నేను ఒక్కని. ఓకే. అంటే మీరే పెద్దనా ఇంట్లో? లేదు, మా అన్న. అన్నీ ఉన్నారు. మా అన్న ఇక్కడే గచ్చిబౌలిలో టీసీఎస్లో వచ్చేస్తాను. ఓకే. చదువుకున్నారా మీరు? ఆ, మరి జాబ్ ఏమి? నేను డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. జాబ్ అంటే మా ఊరు చేస్తున్నాడు కదా అని చూసి నాకు ఇంకా విరక్తి వచ్చేసింది. ఓకే. సాఫ్ట్వేర్ అంటే ఇంట్రెస్ట్ లేదు ఇంకా అది వెళ్ళాలని. ఓకే. ఓకే. వస్తుంది నేర్చుకుంటే, ఏదో కోర్సులు నేర్చుకుంటే నిన్ను అడిగి ఏ రకంగా ఒక 20,000 తెచ్చుకుని జాబ్ అని వస్తుంది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు కదా మీరు ప్రమోషన్ చేసి. లేదండి బాబు, ప్రమోషన్ చూస్తున్నాం. అంతా సాయిదయ్య. అంతా సాయిదయా. ఇప్పుడు మీరు ఫస్ట్ వీడియో పెట్రోల్ బంక్లే, అదే పెట్రోల్ గురించి ఒక వీడియో చేశారు, అక్కడ నుంచి కదా మీకు ఫేమ్ స్టార్ట్ అయింది. దానికి ముందే జబర్దస్త్ లో చేశారా, దాని తర్వాతేనా? అసలు అది కంప్లీట్లీ 1.5 year బ్యాక్. ఓకే. సరదాగా మామూలుగా పెట్రోల్ రాసిన భలే ఉంటుందా? మీకు ఇష్టమా? ఏం మీకు ఇష్టం లేదా? మీరు చూడలేదు? మరి మీ అంత ఇష్టపడలేదు నేను. మీరు చూడలేదు చెప్పండి. అంటే డైలీ ఏదో చూసాం అంతే. ఎప్పుడైనా తాగడం? తాగిలే కదా, స్మెల్ ఓన్లీ. స్మెల్ ఓన్లీ. ఓకే. ఎప్పుడైనా అంటే మీ పర్సనాలిటీ గురించి కానీ, ఎందుకు దేవుడు నాకే ఎందుకు ఇలా చేశాడు అని ఎప్పుడైనా అలా అని ఫీల్ అయ్యారా? ఫీలింగ్ అనేది ఏం ఉండదు, కాకపోతే ఒకటే బైక్ నడపలేదు అన్నది ఒకటే ఉంటుంది. అబ్బాయిలందరికీ బైక్ నడపడం అనేది డ్రీమ్ కదా. అంటే ఇప్పుడు నేను ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే ఎవడొకటి ఫోన్ చేసేదే బండి వేసి రాదా అని చెప్పి పిలవాలి. అదే మనకు వచ్చానుకో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా, అదొకటి మైనస్. ఎందుకు మన సైజుకి కూడా ఇప్పుడు బండ్లు వచ్చినాయి కదా, తీసుకోవాలి. తీసుకుంటావా మరి? అది ఒక్కటేనా, వేరే ఇంకే విషయంలో నువ్వు బాధపడి ఇప్పిస్తారా మీ ఛానల్ తరపున? అవునా? ఇప్పుడు నీ మాటలతో మాకు మంచి వ్యూస్ వచ్చినాయి అనుకో, నేను ఇప్పిస్తా. ఓకే. ఓకే. వ్యూస్ ఎలా మీరు చేస్తారా? ఎన్ని వ్యూస్ కావాలి? మాకు కొన్ని మిలియన్స్ లో కావాలి. మినిమం 2 million వస్తుంది ఈ వీడియోనా? ఓకే. సరే, నేను చూస్తాను. మర్చిపోకుండా నాకు బైక్ ఇవ్వాలి 2 million వస్తే. నేను మా ఓనర్ తో మాట్లాడి చెప్తాను. ఇంకో బైక్ కోసమైనా 2 million తెప్పించాలి మీరు. ఇంకా నీ దాంట్లో ఒక 10,000, మీ పక్కన దాంట్లో సాయి దాంట్లో అలాంటి పనులు చేయము. మరి ఎలా జెన్యున్ వస్తాయి తెప్పిస్తారు ఆడియన్స్. నీకు నీ ఫాలోయింగ్ అంత ఉందని చెప్తున్నావు సింపుల్ గా. ఫాలోయింగ్ ఉంటది, కాకపోతే అది ఫాలో చేయాలని థాట్ రాదనుకుంటా. ఎందుకు? అందుకే 30K ఉన్నాను. ఓహో. నాకు 5 million వచ్చిన రీల్స్ ఉన్నాయి, 3 million వచ్చినాయి, 1 million వచ్చినాయి, ఇప్పుడు 100K వస్తున్నాయి. ఇందాక చూసా మీరు వస్తుంటే పిల్లలందరూ హాయ్ 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 అని చెప్తున్నారు. చిన్నపిల్లలు బాగా చూస్తారు అనుకోండి, మరి లేకపోతే వాళ్ళకే రికమెండ్ చేస్తాడు మరి.
ఓకే. అంటే మీరు తీసుకునే కంటెంట్ కూడా మొన్న ఎక్కువగా భోజనానికి వెళ్ళా, హ్మ్. మా సైడ్ లోకల్ వినాయక చవితి భోజనాలు పెడతారు. ఓకే. వెళ్తే మొత్తం గుంపు అంతా వచ్చేసారు. అన్న ఫోటో 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 ఇచ్చేసి వెళ్ళిపోతుండే బండి అనగా పరిగెట్టుకుంటూ వచ్చేది విజిల్. ఓహ్! ఎలా అనిపిస్తది? హ్యాపీగా మీరు ఇదంతా ఏదో స్క్రిప్ట్ అనుకుంటారు కాదు, నిజంగానే కాదు వీడియో పెడుతున్నాం మీకు. ఉందా? అవును, పెట్టండి. కాదు మరి మంచి హ్యాపీగా చిన్న పిల్లలు ఎంతంత పిల్లలు. ఓకే. అలాంటి మూమెంట్స్ చూసినప్పుడు హ్యాపీగా అయ్యి అనిపిస్తదా? బాబు నవ్వు వచ్చేసింది నాకైతే. మా ఫ్రెండ్స్ అయితే ఎలా మురిసిపోతున్నాయి కదా అందరిని చూసి అని చెప్పి నన్ను ఎగతాళి చేస్తారు. ఓకే. నార్మల్‌గా చిన్నప్పటి నుంచి నీతో ఉన్న ఫ్రెండ్స్ గానీ, స్కూల్లో, కాలేజ్‌లో చదువుకున్నప్పుడు ఏదో ఒకటి ఇంక ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంటారు. అలా ఎవరు చేయలేదు, ఎవ్వరూ చేయలేదా? చేయలేదు. అంటే నీకొచ్చే కామెంట్స్ కూడా మరుగుజ్జు సంథింగ్ ఈ టైప్ ఇలా అంటారు. అప్పుడు ఏం బాధ అనిపించదా? ఏమీ రాలేదు కానీ బాగా ఫస్ట్ వచ్చి స్టార్టింగ్ లో. అప్పుడు తర్వాత మన రీల్స్ అవి చూసి మారేదో లేకపోతే పెట్టడం మానేదో తెలియదు. ఇప్పుడైతే బాగా మంచి మంచి కామెంట్స్ అప్పుడు వచ్చేవి కదా, చెక్ చేసుకోండి కలితే చెక్ చేసుకుంటాను. అప్పుడు వచ్చేవి కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు మీరు? ఫీల్ అంటే మనం ఏం పట్టించుకున్నాం, వాళ్ళు అన్నంత మాత్రాన మనం అయిపోతాం. ఆడు అది చేయలేనప్పుడు ఆడు కామెంట్ వెళ్తాడు అది. ఓకే. ఏంటి అసలు నువ్వు సొసైటీకి కానీ అంటే నువ్వు వీడియోస్ చేస్తున్నావు కదా, ఓన్లీ అలా ఫన్నీగానా లేకపోతే ఏదైనా తెలియచేయాలి అని ఏమన్నా ఒకటి పెట్టుకున్నావా జనాలకి? ఏమన్నా తెలియజేయాలని ఏమీ కాదు, నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్, కామెడీ. ఇంకా మనం చేసేది ఏముంది, హీరోగా అవ్వం. ఇంకేముంటాయి, మా అయితే ఫ్రెండ్ రోల్ వస్తాయేమో. కామెడీకి అయితే ఎక్కువ ఉంటాయి కదా రోల్స్. నా హైట్ బట్టి ఏమన్నా కామెడీ పండిస్తారు వాళ్ళు. ఓకే. క్యారెక్టర్ మరి ఇప్పటి వరకు ఎవరు కాంటాక్ట్ అవ్వలేదా ఎవరు ఇలా సినిమా? ఒకసారి అయితే షణ్ముఖ్ జస్వంత్ మూవీలో మామూలు బ్యాక్గ్రౌండ్లో పెట్టారు మా ఫ్రెండ్ ద్వారా. లాస్ట్ డే షూట్ అది. ఓకే. డైరెక్టర్ చూసి ఎక్కడొక్కడ పెడతాను ఉండు అని చెప్పి బ్యాక్గ్రౌండ్ షాట్లో పెట్టారు. క్రికెట్ మంచిగా కనిపిస్తారా మీరు మరి అందులో? 2 seconds అంతే మా హైట్. ఓకే. అలా ఫ్రేమింగ్ అయ్యి అవుతుంది. ఇంకా అసలు వేరే డైరెక్టర్లు కానీ ఎవరు? ఇప్పుడు ఆడిషన్ వచ్చింది అదర్ నరేష్ మూవీలో. ఓకే. పక్కన వచ్చాను. ఓకే. ఆడిషన్స్ ఇచ్చొచ్చారు అంతేనా? ఇంకా ఫిక్స్ అవ్వాలా? ఓకే. మ్యాక్సిమం అయినట్టే. ఓకే. ఓకే. కాల్ చేసి చెప్తారు మరి. సినిమా పర్సనల్ అంతా బాగుంది, అలా లవ్ స్టోరీస్ ఏమీ లేవా? లవ్లో ఏం లేవు. నా పర్సనాలిటీ ఎవరు పడుతుందండి? ఇందాక మీరు చెప్పిన మాటల్లోనే చాలా కాన్ఫిడెంట్గా పర్సనాలిటీ మ్యాటరా ఆ టైప్ మాట్లాడారు మీరు. నేను ఎప్పుడు బాధపడలేదు, నన్ను ఎవరు ఏమనలేదు. మ్యాటరే అదేంటి అంతే. ఇప్పుడు అమ్మాయి ఉందాక బండి ఎక్కించి తిప్పాలి దాన్ని, అక్కడే తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి. బండి మీద బండి రాదన్నారు కదా అది. అంటే బండి ఇప్పుడు బండి నడపాలనేది కూడా అమ్మాయిల కోసం నడపాలని ఇష్టమా? అమ్మాయిల కోసం కాదు, మరి జస్ట్ ట్రావెలింగ్ కోసం. జస్ట్ ట్రావెలింగ్ కోసం. కానీ బైక్ మీద ఇలా తిరిగి అంతే కదా, తిప్పి తిరిగి కదా కోరుకుంటారు. అందరూ అలా ఉండరు అమ్మాయిలు. చూపించండి అయితే చూడాలి. ఓకే. నీకు అంటే ఫాలోయింగ్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్ లో, ఎవరు ప్రపోజల్స్ కానీ నువ్వు అంటే ఇష్టం అలా అమ్మాయిలు ఎవరైనా? ఏం లేదు, జస్ట్ మామూలుగా మాట్లాడతారు. ఇప్పుడు అలా కూడా ఎవరు మాట్లాడలేదండి. ఓకే. ఇప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్ అని అర్థమైపోయిందిలే. ఇంట్లో ఖచ్చితంగా ఇంట్లో లేదన్నా చిన్న మాట అన్నా మనకి ఇష్టమైన ఎవరైనా ఏమైనా అన్నా చాలా ఫీల్ అవుతూ ఉంటాం. అలా అంటే అన్నయ్య ఒకడే కష్టపడుతున్నాడు ఇంట్లో, మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. మా అమ్మ టైలర్. అంటే ఇప్పుడు అమ్మ కూడా ఎప్పుడైనా అంటే నువ్వు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, ఎందుకు పుట్టావు నువ్వు ఆ టైప్ మాటలు ఎప్పుడన్నా రావడం? ఎప్పుడు అమ్మ అసలు ఓకే ఇలా తిరుగుతూ ఏదో జాబ్ చూసుకోక అని చెప్పంటారు. మరి చూసుకోవచ్చు కదా జాబ్. మనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా, చేస్తే గవర్నమెంట్ జాబ్ చేయాలి. అది రావాలంటే చదవాలి ఫుల్గా. మరి ఎలా అటు ఇటు తిరుగుతూ ఉంటే చదువు ఎక్కడ అవుతుంది అనుకుంటున్నా, చదవాలని రోజు కానీ అవ్వట్లే. కానీ ఎలా నాకు అర్థం కావట్లేదు. మరి ఫైనాన్షియల్ గా రేపొద్దున అన్నయ్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు, అమ్మ కూడా కష్టపడలేదు, ఇప్పుడు వచ్చిన ఇబ్బంది అదే. ఇలా యాక్టింగ్ అనుకుంటున్నావు ఏమవుతుంది ఏంటి, అందుకే గవర్నమెంట్ జాబ్ ఏమైనా చూసుకోవాలని ఉంది. ఇప్పుడున్న సపరేట్ గా దీనికి కంటెంట్ క్రియేషన్ వీటికి ఒక డే కేటాయించుకుని చదువుకునేలాగా చేద్దామని ఉంది, అవ్వట్లేదు. కాదు ఇప్పుడు యాక్టింగ్లో ఇలా ఈ సినిమా ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ ఎంత టైం పెడితేనే అడిషనల్గా మనం ఫైనాన్షియల్గా వేరేది ఏదో ఒకటి ఉండాలి, బిజినెస్ ఏదో ఒక వర్క్.
అది లేకుండా నువ్వు మొత్తం ఈ కంటెంట్ మీదే పెట్టుకుంటే టిక్ టాక్ పోయినట్టు ఇన్స్టాలు ఈ యూట్యూబ్లు ఎన్నాళ్ళు ఉంటాయో మనం చెప్పలేం ఖచ్చితంగా. అప్పుడు ఏంటి సిచ్యువేషన్? నీకు ఎన్నాళ్ళని పెన్షన్ మీద బ్రతుకుతావు అని అడుగుతున్నా. అదే జాబ్ చేయాలి ఖచ్చితంగా. చెయ్యాలంటున్నావు కానీ చేయడానికి ఏమైనా చేస్తున్నారా? లేదు, స్టార్ట్ చేయాలి. పోనీ అట్లీస్ట్ అప్లై చేస్తా, మామూలుగా అప్లై చేస్తా, కానీ రాసినా రావు కదా. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ప్రిపేర్ అయ్యి వెళ్తేనే వస్తాయి గవర్నమెంట్ జాబ్స్ అనేవి. అలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వాలి. స్కూల్లో టాపరా మీరు? టాపర్ అనే కాదు, 10th 9 పాయింట్ వచ్చింది. ఓ, ఇంటర్ మళ్ళీ తగ్గింది, ఇలా డౌన్ పోల్. ఓకే. 700. డిగ్రీలో 6.7. ఓకే. అలా డౌన్ అయిపోయింది, మనకి ఇంట్రెస్ట్ పోయింది. మరి కనీసం మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో పెన్షన్తో సరిపోదు అని చెప్పేసి, సరిపోదు. మీకు కాంటాక్ట్స్ ఉన్నప్పుడు జబర్దస్త్లో మళ్ళీ వెళ్ళొచ్చు కదా. మీకు బాగా క్లోజ్ అనుకున్నా ఎవరినైనా అడిగి వెళ్తా తప్పకుండా వెళ్తా. అంటే కొంచెం నువ్వు అనుకున్నట్టు యాక్టింగ్ సైడ్ నీకు ఆపర్చునిటీస్ వస్తాయి. సిరీస్లు ఇవి ప్లాన్ చేసుకుంటున్నాం కదా అని చెప్పి అత్తమాట వెళ్ళి రావడం. ఇంకోటి ఏంటంటే మేము చేసిన హైదరాబాద్లో నాకు వాటర్ పడలే. ఓకే. అంటే నల్లగా అయిపోయి హెయిర్ మొత్తం తీసుకున్నాం, కలర్ కూడా వేయగాలి, హెయిర్ పోయింది, హెయిర్ ఫాల్ అయిపోయింది ఫుల్గా. ఓకే. అమ్మాయిలు ఎవరు చూడలేదా హెయిర్ ఫాల్ వల్ల? మళ్ళీ అమ్మాయిలు అంటారు, ఇప్పుడు దాకా చెప్పిందండి. సరే నాకు చెప్పు, ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? అమ్మాయి అయితే చాలు. మళ్ళీ క్వాలిటీసా? మనం నచ్చాలి అంతే. బా నచ్చనా నన్ను అడుగుతావు? నాకు తెలియదు కదా అమ్మాయిలు ఏం కోరుకుంటారు ఏంటని. నువ్వు అసలు ఎవరు అమ్మాయిలతో మాట్లాడవా? ఇన్స్టాలో నీకు అంత ఫేమ్ ఉంది, అసలు ఒక్క అమ్మాయి కూడా చాట్ చేయదు కదా. చేసేవాళ్ళు మానేసారు, జస్ట్ అలా టైం పాస్ చేస్తారు అంతే. ఆ టైం పాస్ కానీ తెలుస్తుంది కదా అమ్మాయిలు అలాంటి వాళ్ళు, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఏమో మరి చాలా మంది అలా చేస్తారు, అలా వదిలేస్తారు అంతే. మీరే చెప్పలేదు ఎందుకు వదిలేస్తారు. నాకెలా తెలిసి? మీరేం మాట్లాడుకున్నారో నేను వచ్చి చూస్తానా? కాదు, ఇప్పుడు జబర్దస్త్లో కొంచెం మీలానే నరేష్ ఆయన ఉన్నారు కదా, ఆయన మీకు బాగా క్లోజా? బాగానే ఉంటారా? పెద్ద పరిచయం లేదు మనకి, అసలు పరిచయమే లేదు, జస్ట్ ఒకసారి కలిసాను అంతే. ఓకే ఓకే. అంటే ఎలా ఉంటుందంటే సమాజంలో కొంచెం మనలా ఉండేవాళ్ళు మనల్ని కొంచెం అర్థం చేసుకోవడం కానీ మనతో ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ బాగా మెయింటైన్ చేస్తారు. లేదు, నేను వెళ్ళలేదు, మన ఆ బ్రో కూడా ఎప్పుడు పిలవలేదు. ఓకే ఓకే. మీతో మీ లైఫ్ ఇప్పుడు ఈ 24 yearsలో బెస్ట్ పర్సన్ నాతో ఎప్పటికీ ఉన్నాడు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ మమ్మీ అన్నయ్య కాకుండా. బెస్ట్ పర్సన్ అని ఒక చెప్పలేము, చాలా మంది ఉంటారు. చాలా మంది. ఎవరు? ఫ్రెండ్సేనా? అసలు ఫ్రెండ్స్ సాయి ఉన్నాడు, సాయి బెస్ట్ ఫ్రెండ్. ఒకరంటే ఒకరు చెప్పలేం కదా. సాయి ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్గా వచ్చాడు కాబట్టి సాయి పేరు చెప్తున్నా, రేపు ఇంకొకరి పేరు చెప్తావా? అంటే ఒకరు కాదు కదా, బంచ్ ఆఫ్ పీపుల్. కానీ వాళ్ళ పేర్లు చెప్పలే, నువ్వు సాయి పేరే చెప్పావు ఇప్పుడు సాయితో చేస్తున్నాయి కాబట్టి. అదే ఊళ్ళో ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ వల్ల నువ్వు ఎప్పుడు హట్ అవడం కానీ బాధపడడం అలానే మాటలకి అంటారు, నేనంటా వాళ్ళు అంటారు అంతే. జస్ట్ అలా తీసుకుని వదిలేస్తాను, మైండ్లో పెట్టుకోకూడదు. ఎలా ఎందుకు తీసుకుని ఏం చేస్తాం బాధపడిపోయి? నేను చాలా ఫీల్ అవుతాను, ఎందుకు దేవుడు నాకు ఈ హైట్ ఇచ్చాడు, ఈ చిన్న పర్సనాలిటీ ఇచ్చాడు, నాకే ఎందుకు ఇలా చేశాడని నేను నిజంగా చెప్తున్నా. అలానే ఫీల్ అవుతా. హైట్ సరిపోదా? ఏం అబ్బాయిలకి సరిపోదంట. అబ్బా, ఏ అబ్బాయి అన్నాడు? ఏ అబ్బాయి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయట్లేదు, నిజంగా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు నన్ను. అంటే నిజంగా నేను ఎప్పుడు ఫీల్ అవుతాను, ఈ రోజు నీతో మాట్లాడి నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఓకే ఫీల్ ఏం చేస్తాం, ఏడవడం తప్ప ఏముండదు. ఏమన్నా కాల్కి అన్న తగిలించుకుంటారా హైట్ అవ్వడానికి? నేను అది కూడా ట్రై చేశాను తెలుసా. ఏంటి? నిజంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి హైట్ గురించి ఏమన్నా చేయగలనా, కట్ చేయించుకుని ఆ ప్రాసెస్ చెప్పిన తర్వాత వద్దని దండం పెట్టేసి వచ్చేసాను. నాకైతే జార్ఖండ్ వెళ్ళమన్నారు 10 years అప్పుడు. ఓకే. డాక్టర్ ఏమన్నాడంటే వెళ్ళినా కానీ ఎంతో కాదు కొంచెం పెరుగుతాడు అని డౌట్గా చెప్పాడు. ఇంకా మా అమ్మ ఇగ్నోర్ చేసింది. చిన్నప్పటి నుంచి గట్టిగానే హాస్పిటల్స్లో చూపించడం చేశారా? నాకు లెగ్స్ ఆపరేషన్ అయింది, ఓకే, ఐ ఆపరేషన్ అయింది, షూట్కి వెళ్తే పళ్ళు ఊడిపోయినాయి, టార్చ్ లైట్ తగిలి. షూట్కి వెళ్తే ఒక వీడియో కోసం, యూట్యూబ్ వీడియో కోసం అని వెళ్తే పళ్ళు ఊడిపోయినాయి. ఓకే. ఇన్ని సర్జరీలు అయినాయి, 2 యాక్సిడెంట్లు అయినాయి. నువ్వు బండి నడపవేమో, యాక్సిడెంట్లు ఏంటి? బండి నడపకపోతే ఇంకెక్కడికి ట్రావెల్ చేయమా. ఒకటైతే ఆటో తిరగబడిపోయింది, ఒకటేమో మా మావయ్యలు వెళ్తుంటే బండి మీద కారు గుద్దేసింది. చాలా చూసొచ్చు.
మరి అన్ని హాస్పిటల్కి చూపించుకున్నారు కదా, అసలు ఎవరు కూడా అన్నీ కాదు, దేని గురించి అంటే చాలా ఆపరేషన్స్ ఏవో అయినాయి అన్నారు, మొత్తం కంప్లీట్ ఆపరేషన్స్ బాడీకి అంటే లెగ్స్ ఇలా వంకరగా ఉండి స్ట్రైట్ చేశారు. ఫుల్ బాడీకి అయితే ఏం చేయలేమని చెప్పారా? బాడీ హైట్ పెరగడం కదా, హైట్ అదే జార్ఖండ్ వెళ్ళాలి, అక్కడ మంత్లీ 1 ఇంజెక్షన్, ఓకే, అలా 6 months చేయించుకోవాలి. అప్పుడు కూడా 100% ఏమి ఉండదు, 10 to 20%. అంటే ఎంత ఖర్చు అవుతుంది అన్నారు? ఎంత ఖర్చు అవ్వచ్చు? ఖర్చు అప్పట్లో 2010లో 2K అంత అన్నది అంతే. అంటే అక్కడికి వెళ్ళి రావడం, అప్పట్లో లాంగ్వేజ్, ఇప్పుడంటే నాకు తెలుసు లాంగ్వేజ్. ఎన్ని లాంగ్వేజ్లో మాట్లాడతారు? లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్. హిందీ తోడా తోడా ఓకే, మేనేజ్, ఐ విల్ మేనేజ్. చాలు. అమ్మో, ఈరోజు నిన్ను చూసి బ్రతకొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు అని అనిపించింది. ఎందుకు అంత స్పాంటేనియస్గా, అంత ధైర్యంగా ఎలా అనేది కొంచెం ఉండదంటారండి, జగాలుగా ఉండాలండి. ఏడిస్తాను ఎప్పుడు నేను అలా ఉంటాను, నన్ను మార్చు అంటే అయితే ఉండకండి మీరు. సింపుల్ గా ఉండొద్దు అంటే అర్థం కాదు కదా నాలాంటి మట్టిబొర్రలకి. సరే అయితే మీకు ఏడిపోతూ ఫోన్ చేయండి, ఏడద్దు ఏడద్దు అని చెప్తాను. మీతో నన్ను ఊహించుకోండి అని చెప్తాను. మీకు ఎవరు ఫోన్ చేయలేదని ఈ వంకతో నన్ను ఫోన్ చేయమన్నారు కదా. బాబు వద్దండి బాబు, ఎందుకని బాబు మీరు అసలు నన్ను నీ లైఫ్ లో ఎప్పుడు బాధపడిన సిచ్యువేషన్సే లేవా? చెప్పగా బండి నడపలేను, అదొకటి బాధ, మెయిన్ బాధ. నేను చెప్పాను కదా, బండిది అయితే ఏముంది, అది మీ సైజుకి తగ్గట్టు ఇప్పుడు అన్ని వచ్చేసినాయి అడ్వాన్స్డ్ గా, కొనుక్కోవచ్చు, అది అయిపోయింది. ఇంక వేరే కొనుక్కున్నా అదేమి పెద్ద బండిలాగా ఏమి వెళ్ళిపోదు, మా అయితే 10 kilometers వెళ్తుంది. మీ ఊర్లో తిరగడానికి చాలే అది. మరి నేను ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే? హైదరాబాద్ మేమేం బండి మీద రావట్లేదండి, ఏ బస్సుతో ట్రైన్ ఎక్కే వస్తున్నాం. పోనీ వచ్చాడు, ఇక్కడ మీ ఆఫీస్కి రావాలంటే ర్యాపిడ్ వాళ్ళు లక్షలు అడుగుతున్నాడు. అవునా, లక్షలు అడుగుతున్నాడా? మొన్న వచ్చా 3 months బ్యాక్, మొత్తం 3 to 5K అయింది. అక్కడికి ఇక్కడికి మా అన్నది ఉంది. మరి బండి ఉన్నా దానికి పెట్రోల్ కొట్టించాలి, ఎవడో కొన్ని బండి అడగాలి ఇక్కడ, ఆడికి ఎంతో కొంత వేయించాలి, సాయంత్రం వాటర్ వేయించాలి. 8 kilometers అయితే మినిమం 50. అలాంటి ఉన్న బండే కొంటాం కదా. చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉన్నారండి. అంతే మరి. అయితే మీరు అసలు జీవితంలో ఎప్పుడు బాధపడలేదని చెప్తున్నారు నాకు. చిన్నప్పుడు పడమని ఇప్పుడు అంత అదే కొంచెం షేర్ చేసుకోవచ్చు కదా మాతో. బాధ ఏముంది, అదే స్కూల్కి వెళ్ళేటప్పుడైతే సైకిల్ ఉండేది కదా, అప్పుడు డైలీ లిఫ్ట్ అడిగి వెళ్ళేవాడిని. ఓకే, అదే పెద్దోళ్ళలాగా ఉంటే మనం సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోదు ఇంటికి అని అప్పుడు బాధపడేవాడిని. అండ్ మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్ దూరమా? 1 kilometer. ఓకే, మీరు వెళ్ళిపోవచ్చు కదా అంటే కాళ్ళు అయితే కదా. జబర్దస్త్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నారు కదా మీ పంచ్ డైలాగులు. ఏదో మీ అంత కాదు. కాదు, మీరు ఎందుకో దాచేస్తున్నారు అనిపిస్తుంది. కావాలని నేను అడిగే క్వశ్చన్కి ఏదో చెప్పాలన్నట్టు, స్కూల్కి వెళ్ళినప్పుడు సైకిల్ ఎక్కలేదని లేదా బండి నడపలేనని. నిజంగా చెప్తున్నాను నేను, నిజమే. అప్పుడే బాధపడ్డాను నేను. అమ్మాయిల విషయాలు అసలు నీకు ఇంకా బాధ ఏమి ఉండదు, లవ్ అవి ఉంటది, ఎందుకు ఉండదు, అందరూ తెలియదు. మరి ఏం ఇంట్లో పెళ్లి అవి ఏమీ చూడట్లే, పెళ్లి సంబంధాలు? ముందు ఇంట్లో దాంట్లో సెట్ అవునా పెళ్లి అంటారు ఇందాక నుంచి. త్వరగా సెటిల్ అవ్వచ్చు కదా. అవుతాం. ఇప్పుడు మన పల్లెటూరులో త్వరగా పెళ్లిళ్ళు చేసేస్తారు కదా, త్వరగా సెటిల్ అయిపోతే మరి మంచిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. అందరికీ సెట్ అవ్వదు కదా. మీకు టాలెంట్ ఉంది కదండి, మీరు సెట్ చేసేసుకుంటారు. టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవిడంత అడ్జస్ట్ ఉండదు. మీకు లేదా? ఏమో ఇంకా రాలేనట్టుంది, ఉండొచ్చు ఇంకా రాలేనట్టు. ఓకే, ఇప్పుడు మణి గారిని ఏమంటే ఎక్కువ కోపం వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేట్ అయిపోతారు? నేను కోపం అని చెప్పాను కదా మీకు ముందే. అస్సలు కోపపడరు, బాధపడరు, ఏం చేస్తారు అసలు మీరు? నవ్వుతా, నవ్విస్తా. ఏదో సార్ నవ్వండి ఇంకొంచెం. మా వ్యూవర్స్ పడిపోతారు ఈరోజు నవ్వుకి. ఇంతేనా మీ స్టోరీ మొత్తం? నాకైతే అసలు ఏం అన్ని దాచేసి నేను చెప్పాలా మీకు క్వశ్చన్లు అన్నట్లా మాట్లాడిన దాన్ని బట్టి ఆ మనిషి ఏంటనేది అర్థమవుతుంది. మీతో ఎంత మాట్లాడినా నాకేం అర్థం కావట్లేదు, మీరు అన్ని ఏదో దాచేసి సగం చెప్తున్నట్టు. జబర్దస్త్ కోసం అడిగాను, అక్కడ ఏదో రెస్పెక్ట్ ఇవ్వరు అన్నట్టు చెప్పారు, కానీ అది ఏంటని అంటే దాచేసారు. ఫోన్ ఎప్పుడైనా బాధపడ్డారంటే అది సైకిల్ బండి అంటారు. అవును అంతే, ఓన్లీ కామెడీ క్యారెక్టర్స్ కోసమే వెయిట్ చేస్తారా? ఫ్రెండ్ రోల్ మరి పండిస్తారా కరెక్ట్ గా? మీరు వాళ్ళు ఇచ్చిన యాక్టింగ్ చేయగలరనే నమ్మకం మీకున్నా? ఆ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా? లేవా చెప్పండి మీరు. మీకు ఉండాలి కదా ఆ నమ్మకం. నేనే చెప్తా, నేను డైరెక్టర్ని రైటర్ని కాదు కదా, నాకు తెలీదు, నేను జస్ట్ యాంకర్ని, ప్రశ్నలు మాత్రమే అడగగలను. నాకన్నా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కదా మీరు. ఓకే,
చాలా తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. కొన్ని దాచేశారు కాబట్టి అవి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.